నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు ఆదివారం రోజున రవి పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆ రోజును అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రవి పుష్యమి నక్షత్రంలో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టం మీ వెంట ఉంటుంది. చాలా కష్టపడుతున్నామండి, కష్టాలు పోవడం లేదనేవారు ఈ చిన్న పరిహారాలను రేపు పుష్యమి నక్షత్రం రోజున చేయండి. ఇక్కడ చెప్పే పరిహారాలు మీరు ఏమి చేయగలుగుతారో దాన్ని చేయండి. మంచి శక్తి కలిగిన ఇలాంటి రోజులు ఇప్పుడు చెప్పుకునే పరిహారాలు, అది కూడా ఇంట్లో ఉండే పదార్థాలను మీరు ఉపయోగించుకుంటే ఆ శక్తిని మీరు పొందొచ్చు. అదృష్టవంతులవుతారు, ధనవంతులవుతారు. మీ యొక్క కోరికలు ఫలించుతాయి. రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున మీరు ఈ పరిహారాలు చేసుకుంటే గత 20 సంవత్సరాల నుంచి మేము ఏం చేసినా కానీ ఫలించడం లేదనేవారు రేపు ఒక్కరోజు చేస్తే చాలు. ఒక్క రోజున మీ కోరికలకు మార్పు కనపడుతుంది. కానీ మీరు కరెక్ట్గా మనసు పెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుంది. రవి పుష్యమి, గురు పుష్యమి, అమావాస్య రోజులు, పౌర్ణమి, ఇంకా గ్రహణాలు, ఇలాంటి సమయాలన్నీ కూడా చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటాయి. అందులోనూ ఆదివారం పుష్యమి నక్షత్రం కూడి వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు. సూర్యుడు ఎవరి జాతకంలో అయితే బలహీనంగా ఉంటాడో వారు సూర్యారాధన చేయడం వల్ల ఆ బలాన్ని మీరు పెంచుకోవచ్చు. మరి ఎలా చేయాలి ఏంటనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రవి పుష్యమి గురించి మరిన్ని పరిహారాలు కూడా చెప్పానండి. ఆ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకునేవారు ఒకసారి ఛానల్లో చూడొచ్చు. అలానే ఈ వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే రోజు కాబట్టి రేపు మీ ఒక్కరికనే కాకుండా 10 మందికి కూడా ఉపయోగపడేలా షేర్ ఇవ్వండి. అలానే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ నేనైతే కొన్ని పరిహారాలు చెప్తాను. వీటిని మీరు తూచా తప్పకుండా పాటించండి. అత్యంత శక్తివంతమైన పరిహారాలు. కనీసం ఒక్కదాన్నైనా సరే మీరు చేయడానికి చూడండి. రేపు ఈ రోజుల్లో ఉన్న శక్తి మనకు విపరీతమైన బలాన్ని ఇస్తుంది. మనం ప్రతిరోజు చేసే పూజ కంటే కూడా ఈరోజు చేసే పూజకి 1000 రెట్ల బలం కలుగుతుంది. విశేషమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఎలా చేయాలనేది 1 బై 1 చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది రవి పుష్యమి యోగం వచ్చిందంటే కొత్త కారు కొంటారు, బంగారాన్ని కొనుక్కుంటారు, కొత్త వస్తువులు కొంటారు, ఇలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే అధికమైన ఫలితం వస్తుందని కోరుకుంటారు. ఇలాంటివన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. కానీ పెళ్ళిళ్ళు అయితే చేసుకోకూడదు ఆ రోజున. మీలో ఎవరికైనా సరే జాతకరీత్యా రవి పుష్యమి ఆదివారం రోజున మీరు ఉదయం కాపర్ గ్లాసులో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. మంచి విశేషమైన ఫలితాలు మీకు కలగాలంటే, అంటే మీకు పేరు ప్రతిష్టతలు కావాలి, సమాజంలో గౌరవం లేదు, ఇలా అనుకునేవారు తప్పకుండా రేపు అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడు ఉదయించేటప్పుడు అంటే ఉదయం 8 గంటల లోపుగా మీరు అర్ఘ్యం ఇవ్వండి. ఇంకా కొన్ని పదార్థాలు మీరు కలిపి ఇవ్వడం వల్ల విశేషమైన శక్తి కూడా వస్తుంది. ఆధ్యాత్మికంగా దైవభక్తి మాకు పెరగాలి అనుకునేవారు మీ కులదైవానికి కానీ మీ ఇష్టదైవానికి కానీ సరే చక్కగా వారిని ఆరాధించండి. మీరు ఒక్కసారి చేసుకున్నా కానీ 10 రెట్ల ఫలితం వస్తుంది. మీరు ఏ పని మొదలు పెడదాం అనుకున్నా ఆ పని ఆగిపోతుంటే ఆ పని అనేది పూర్తయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల రవి పుష్యమి రోజున మీరు ఏదైతే మొదలు పెట్టారో ఖచ్చితంగా ఆ పని మీకు అనుకూలమైన మార్గంలోకి వస్తుందండి. అలానే మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడు అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే రాగి లోటాలో కాస్తంత బెల్లం వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలా మీరు రేపు రవి పుష్యమి నక్షత్రం రోజున చేయండి. అలానే మరొకటి చెప్తాను. రేపు ఆదివారం రోజున బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా సరే మీరు బెల్లాన్ని దానంగా ఇవ్వండి. అలానే గుడిలో ఉపయోగించుకోవడానికని మీరు రాగి లోటా కానీ ఏదో ఒకటి రాగికి సంబంధించిన ఒక వస్తువుని గుడిలో ఉన్న పూజారికి కానీ లేదంటే బ్రాహ్మణుడికి కానీ ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల సూర్యుడు బలహీనంగా ఉంటే బలపడతాడు. ఇలా మీరు అర్ఘ్యం ఇచ్చుకోవచ్చు. అలానే ఈ వస్తువులను కూడా మీరు దానంగా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇంకా మీరు బంగారము, వెండి, కారు ఇలాంటి వస్తువులు మీరు కొనుక్కోవాలనుకునేవారు రేపు కొనుక్కోండి. మీకు సుఖము, సౌభాగ్యం కలుగుతుంది. ఆ కొనుక్కున్న వస్తువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గంలోకి తీసుకెళ్తాయి. ఒకవేళ సూర్యుడిని ఆరాధించడం మాకున్న వెసులుబాటు కాస్త కష్టం అనుకునేవారు మీరేం చేస్తారంటే కనీసం సూర్యుడికి నమస్కారం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ రోజున ఆదిత్య హృదయం చదవండి. ఒకవేళ ఆదిత్య హృదయం చదువుకోలేని ఓపిక లేని వాళ్ళు మీరు ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని అనుకుంటూ జపించండి. ఇలా ఎంతసేపు జపించాలి? 1008 సార్లు జపించాలి. ఒకవేళ అంతసేపు కూర్చొని జపం చేయలేని వారు కనీసం ఆ రోజు మొత్తం కూడా మనసులో ఆయన నామాన్ని జపించుకుంటూ ఉండండి.
ఈ రకంగా మీరు చేయడం వల్ల ఉద్యోగ ప్రాప్తి లేని వారికి ఉద్యోగ ప్రాప్తి పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో ఉన్నారు, ప్రమోషన్స్ లేవు, అలాంటి వారు కూడా చేసుకుంటే మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారం నడవని వారు కూడా చేసుకోవచ్చండి, వ్యాపారం బాగా రన్ అవుతుంది. అలానే మీరు చేస్తున్న పనులు ఎప్పుడు చూసినా ఆటంకాలు వస్తూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా పూర్తయిపోతాయి. సక్రమంగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ పనులన్నిటి పూర్తవుతాయి. రేపు పుష్యమి నక్షత్రం రోజున గణపతికి ఒక 11 గరిక పూసలను సమర్పించి గణపతి అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ, లేదంటే ఓం గం గణపతి నమః అనే మంత్రాన్నైనా సరే మీరు మనసులో కానీ ఎలా అయినా సరే ఒక 1008 సార్లు జపిస్తే మీకు వెంటాడుతున్న దౌర్భాగ్యం అనేది తొలగిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతటి శక్తి అనేది రేపటికి ఉంటుందండి. మీకు దగ్గరలో తెల్ల జిల్లేడు మొక్క ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆవు పాలు తీసుకువెళ్ళి ఆ చెట్టుకు పోసి నమస్కారం చేసుకుని ఆ జిల్లేడు మొక్క మొదట్లో ఉన్న మట్టిని తెచ్చుకొని మీ ఇంట్లో ఉన్న కుండీల్లో కాస్తంత ఆ మట్టిని వేయండి. అంటే పూల మొక్కల కుండీల్లో కానీ, తులసి మొక్క కుండీల్లో కానీ వేసి ప్రతిరోజు మీరు నీళ్లు పోస్తూ ఉండండి. ఇక ఆ చెట్టు నుంచి వచ్చే ఆ తులసాకుల్ని విష్ణు పూజకి మీరు ఉపయోగిస్తూ ఉన్నట్లయితే చాలా మంచిదండి. ఆ శ్రీమన్నారాయణుని మీరు ఆ రకంగా ఆరాధించినట్లయితే మీకు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలానే మరొకటండి, లక్ష్మీ ప్రసన్నత కోసం మీరేం చేస్తారంటే, మీ చేతిలో డబ్బులు రావాలి, డబ్బులు నిలబడాలి అనుకున్నప్పుడు రవి పుష్మి యోగం రోజున మీరు ఒక మర్రి ఆకును తెచ్చుకోండి. ముందుగా ఆ చెట్టుకు నీరు పోసి చక్కగా ఆకును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత పసుపుతో ఆ ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేసి అటువైపు ఇటువైపు ఒక 2 గీతలు వేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఆకుని మీరు మీ పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టండి. తర్వాత ఆకుకి ధూపం దీపం చూపించండి. ఇది వ్యాపారం చేసేవారు అనుకోండి, మీ వ్యాపార స్థలంలో మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ దీన్ని పెట్టండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉంచుకున్నారనుకోండి, మీ పూజా మందిరంలోనే చక్కగా ఉంచేసేయండి. తర్వాత ఈ ఆకును ఆ విధంగా పెట్టారు కదండి, ఆ ఆకుకున్న రంగు అనేది మారిపోతుంది, ఎండిపోతుంది. ఎలా ఉన్నా పర్వాలేదండి, అలానే ఉంచండి. ఒక 1 రోజుల పాటు ఉంచండి. 1 రోజులు అయిన తర్వాత ఆకును తీసి మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఒక బుధవారం రోజున కానీ, ఒక సోమవారం రోజున కానీ ఒక కొత్త మర్రి ఆకును తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ నేను చూపించాను కదండి, స్వస్తిక్ గుర్తు వేసి చూపిస్తూ ఉన్నాను కదా, ఆ విధంగా మీరు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. అలానే మీ షాప్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత మీకు కలుగుతుంది, ధన సమస్యలు తొలగిపోతాయి. అది కూడా మీరు రవి పుష్మి యోగంలో మీరు చేసినట్లయితే ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి. అలానే యంత్రాలు ఎప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది అనుకునేవారు రేపు రవి పుష్మి యోగం రోజున ఖచ్చితంగా యంత్రాలకు పూజ చేయించుకొని యంత్ర ప్రతిష్ఠత చేయించుకోండి. చాలా అనుకూలమైన రోజు రేపు. ఈ విధంగా రేపు మీరు స్టార్ట్ చేసి ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయం చదువుతూ ఉంటే మీ జీవితంలో ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు, వ్యాపార సాగడం లేదనేవారు రేపు కంటిన్యూగా మొదలుపెట్టి ఒక 41 రోజుల పాటు చేయండి. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ సూర్య భగవానుడికి విశేషమైన బలం కలిగిన రోజు కాబట్టి రేపు ఎలాంటి ఆర్థికపరమైన వ్యాపారపరమైనది ఏదైనా సరే స్థలాలు కొనుక్కోవడము, అడ్వాన్స్ ఇచ్చినా కానీ చాలా విశేషమైన ఫలితాలకి అది యోగిస్తుంది. మాకు ఇవన్నీ చేయడానికి అవకాశం లేదండి అంటారా, ఒక చిన్న పని చేయండి. కాస్త బెల్లం తీసుకోండి, మీకు దగ్గరలో ఎక్కడైనా గోవు ఉందేమో చూడండి, ఆ గోవుకి తినిపించండి. ఆ రోజున అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి జీవితంలో. అలానే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపారాధన చేయండి. అలా ఆవు నేతితో దీపారాధన చేసుకొని మీరు చేస్తున్న పనుల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల గురించి, ఆ సమస్యల గురించి అన్నీ కూడా చెప్పుకోండి. మరొకటి చెప్తానండి, సమస్యలు తీరాలంటే ఏంటంటే రవి పుష్మి యోగం రోజున మీరు ఏం చేస్తారంటే ఒక లోటాలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా బెల్లం వేసి, కొద్దిగా ఎర్రచందనం వేసి, వీలైతే ఎర్రటి పూలు కానీ వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. కానీ ఎర్రటి పువ్వులు లాంటి కనకాంబరాలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిని మాత్రం వాడకండి. ఏవైనా సరే గన్నేరు పూలైనా సరే వేయండి, వేసి అర్ఘ్యం ఇవ్వండి ఆ రోజున. దీనివల్ల ఏమవుతుందంటే శత్రువులతో ఎవరైతే ఆందోళన పడుతున్నారో అది బాహ్యంగా కానీ ఏదైనా సరే వారి మీద మీరు విజయం సాధిస్తారు. ఈ పరిహారాన్ని మీరు ఒక్కరోజు చేస్తే చాలండి. అద్భుతమైన ఫలితాలు కావాలంటే తప్పకుండా ఇక్కడ చెప్పిన పరిహారాలు చెప్పాను కదండి, దీంట్లో నుంచి మీరు ఏది చేయగలుగుతారో ఒక్కదాన్నైనా సరే ప్రయత్నం చేయండి. ఈ పరిహారాల నుంచి మీ అనుకూలతను బట్టి మీరు ఏది చేయగలుగుతారనేది కూడా కింద చెప్పండి నాకు. మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే రోజు కాబట్టి రేపు మీ ఒక్కరికనే కాకుండా 10 మందికి కూడా ఉపయోగపడేలా షేర్ చేయండి. ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.